చూస్తూ ఉండగానే మిక్కిలి బిగ్గరగా హాహాకారాలు వాళ్ళందరూ చేస్తూ ఉంటే కూడా అంతవరకు కంసుడు ఇక నిరంతరం కూడా మృత్యు భయంతో ఉరుకుడు మొదలుపెట్టాట. ఈయనకు చేతి చిక్కానంటే చంపేస్తానని పరిగెత్తుతూ ఉంటే సనిత్యదోద్విగ్నతయాతమేశ్వరం పిబన్వదన్వా విచరన్ స్వపన్ స్వశన్. అంతవరకు కూడా ఎప్పుడు కూడా వాడు నిల్చున్నా, కూర్చున్నా, నిద్రపోతున్నా, తాగుతున్నా, తింటున్నా కంసుడు కృష్ణుని చంపాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు గనక ప్రతిక్షణం కూడా కృష్ణ స్మరణ చేస్తూ ఉన్నాడు. ఎలాగైతే ఆ అజామిలుడి కథలో మనం విన్నాం కదా, నారాయణ స్మరణ తెలిసి చేసినా తెలియక చేసినా అది దానికి పుణ్యం వస్తుంది. కాబట్టి కంసుడు ఎంతో పుణ్యం చేసుకున్నాడు. శత్రుత్వంతో కూడా ఎలాగైతే హిరణ్యకశిపుడు శత్రుపక్షం వహించి కూడా భగవంతుడిని స్మరించాడో ఆ విధంగా ఇక్కడ కంసుడు కృష్ణుని చంపాలని కృష్ణ 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 అని మనమందరం ఎవరిని చేయనంత జపాన్ని వాడేశాట. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. కాబట్టి వాడు తాగుతున్నా, తింటున్నా, నడుస్తున్నా, ఉరుకుతున్నా ప్రతి క్షణం కూడా కృష్ణుడిని స్మరించుకుంటూ ఆయన యొక్క వధను ఎలా చేయాలని ఆలోచించాడు. కాబట్టి భగవంతుని యొక్క నామస్మరణ మంచికో చెడుకో జరిగింది. కాబట్టి నారాయణుడి యొక్క పేరు తెలిసినందువలన అజామిలుడికి విష్ణుదూతలు వచ్చి విష్ణు పార్షదులు తీసుకుపోయినట్టుగా అలా వాడు తిరుగుతూ చక్రధారి అయినటువంటి ఆ పరమేశ్వరుని రూపమే వాళ్ళలో కనబడుతున్నది. కృష్ణ పరమాత్మ వైపు చూస్తున్నాడు కానీ అందరికీ 16 ఏళ్ల కుర్రవాడుగా కనిపిస్తున్నాడు. కానీ కంసుడు చూస్తే మాత్రం ఆయనకు శంఖచక్రధారి అయినటువంటి విష్ణుమూర్తిలాగా కనిపిస్తున్నాడు. 4 చేతులలో శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం పుష్పాంగం లక్ష్మీకాంతం గమననయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయారం సర్వలోకైకనాథం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అలాంటి 4 భుజాల కృష్ణ పరమాత్మ ఆయనకు విష్ణువులాగా కనిపిస్తున్నాడు కంసుడికి. అలాంటి వాడిని చూస్తుండగానే శత్రుభావంతో స్మరిస్తున్నాడు కాబట్టి అతన్ని సంహరించేశాడు. అతని యొక్క జ్యోతి స్వరూపం వచ్చేసి కృష్ణ పరమాత్మలో లీనమైపోయింది. ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక వాడు ఒక్కడు చనిపోయిన తర్వాత ఊరుకుంటారా? వానికి చాలా మంది అన్నదమ్ములు ఉన్నారు. ఆ కంకుడు ఆయన కంసుని యొక్క సోదరుడు అయినటువంటి వాడి పేరు కంకుడు, ఇంకోటి పేరు న్యగ్రోధుడు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇక తర్వాత మేము చూసుకుంటాం కృష్ణ పరమాత్మను అలాగే బలరాముని సంహరించే పని అని చెప్పేసి వాళ్ళు కూడా గదలు అవన్నీ తీసుకుని వచ్చారు. ఈయన బలరాముడు ఒక ఇనుప గొదియ అంటే ఒక పెద్ద ఇనుపది గొలుసు ఒక గొళ్ళాన్ని తీసుకున్నాట చేతిలోకి తీసుకొని కంసుని సోదరులైన వాళ్ళందరినీ కూడా వాళ్ళ వీరికి దాడి చేశాడు. ఆ విధంగా అతివేగంతో వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించేశాడు. కంకాదులందరూ కూడా బలరాముని ఇనుపకట్ల దెబ్బలతోటి చనిపోయినారు. ఈ గుదియను చేతబూని సింహం పశువులను ఎలాగైతే కొడతారో ఆ పశువులను బాధినట్టుగా బాధుతున్నాడు. తేషాం శ్రీయో మహారాజ సురన్మణే దుఃఖితా తత్రాభిగ్రంథ్య శీర్షాణ్యశ్రువిలోచనా. ఆ విధంగా కంసుని యొక్క సోదరుల యొక్క భార్యలందరూ కూడా వచ్చి అయ్యా భగవన్ మా ప్రాణనాథులను మాత్రం రక్షించు, కంసుని సంహరించినటువంటి వీళ్ళందరినీ చంపకు అని చెప్పేసి ఆడవాళ్ళందరూ కూడా ప్రార్థించారు. ఆ స్త్రీల యొక్క ప్రార్థనను మన్నించి భగవంతుడు వాళ్ళను వదిలిపెట్టాడు, ప్రాణాలతో వదిలేశాడని చెప్తున్నాడు. మేమంతా కూడా దిక్కులేని వాళ్ళమవుతామని చెప్పి ప్రార్థిస్తున్నారు. ఇక రాజయోషిత ఆశ్వాస్య భగవాన్ లోక భావన యామాహుర్లౌకికీం సంస్థాం హతానాం సమకారయత్. ఆ కృష్ణుడు దుఃఖితులైనటువంటి రాజపత్నులకు రాజులకు అందరికీ కూడా అనునయ వచనాలతోటి వాళ్ళందరినీ కూడా ఓదార్చుకుంటూ ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఉత్తర క్రియలు జరిపించమని చెప్పి అక్కడనే ఆజ్ఞాపించాడు. మాతరం పితరం చైవ మోచయిత్వాథ బంధనాత్. తన యొక్క తల్లి తండ్రి ఎవరైతే దేవకి వసుదేవులు అక్కడ ఉన్నారో మోచయిత్వా బంధనాత్ చూడడానికి వచ్చినటువంటి నందుని కూడా బంధించాడు. కాబట్టి అందరిని కూడా బంధనా నుంచి నిగళ బంధనం ఆ దాంట్లోంచి విడిపించాడు. కృష్ణరాము భవందాతే శిరసా స్పృశ్య పాదయో. బలరామకృష్ణులు వెళ్ళి తమ తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులు ఇద్దరికి కూడా పాదాభివందనం చేశారు. శిరసా స్పృశ్య పాదయోహో తమ తలను అక్కడ ఆనించి నమస్కరించారు. దేవకి వసుదేవస్య విజ్ఞాయ జగదీశ్వరవు కృత సంవదనౌ వందనౌ పుత్రౌ సస్వజాతే నశంకితవు. కాబట్టి ఆ ప్రణమిలిన పుత్రులిద్దరిని కూడా జగదీశ్వరులుగా ఎరిగి తమ దగ్గరికి తీసుకుని హక్కుని చేర్చుకున్నారు. మాకు పరమేశ్వరుడే పుట్టాడని చెప్పి అనుకుంటున్నారు. ఈ విధంగా బలరామకృష్ణులకి ఇద్దరికి కూడా ఉపనయన సంస్కారాలు చేశారు, గురుకులంలో ప్రవేశింపజేశారు. వాళ్ళు చక్కగా గురువు దగ్గరికి వెళ్ళి సాందీపని వద్ద చదువుకున్నారు. సర్వార్థ సంభవోదేహో జనిత పోషితో యత నతయోర్యాతి నిర్వేశం పితురోన్మత్యశతాయుష. అమ్మ దేవకి ఈ దేహం నీదే అని చెప్పి తల్లికి తన దేహాన్ని చూసి నమస్కరించుకుంటున్నారు. శతాయుష్మంతుడు కమ్మని చెప్పి తల్లి దీవిస్తోంది. ఇంకా
ఎవరైతే మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతం శిశుం గురుం విప్రం ప్రపన్నం చ కల్పోభి శసనుత, ఎవరైతే తల్లిదండ్రులను వృద్ధులను సాధ్వి అయినటువంటి తన భార్యను బాల్యావస్థలో ఉన్నటువంటి తన యొక్క పిల్లలను శిశుం సుతం, అలాగే గురుం తన గురువు గారిని విప్రం విపన్నం ఆరాధ్యుడైనటువంటి గురువును, అలాగే త్రాహి అని చెప్పి రక్షించమని చెప్పి ప్రార్థించే ప్రపన్నుణ్ణి శరణాగతుణ్ణి కల్పో ఈ విధంగా యథోచితంగా పోషించడానికి సమర్థుడు అయ్యుండి కూడా ఒకవేళ సేవ చేయకపోతే తయోర్ నిత్యం ప్రియం కుర్యాత్, మానవుడు అనేటువంటి వాడు మనువు చెప్తాడు ఆ ఇద్దరికి ప్రియం చేయాలి. ఎవరిద్దరికి? తల్లికి తండ్రికి. ఆచార్యస్య సర్వదా, మూడో వాడు ఆచార్యుడు. ఈ ముగ్గురికి కూడా ప్రియం చేయాలి. తేష్వేవ త్రిషు తుష్టేషు తపస్సర్వం సమాప్యతే. ఈ తల్లి తండ్రి గురువు ముగ్గురు కనుక మీ చేష్టలతో సంతోషపడ్డారంటే మీ తపస్సంతా కూడా సమాప్తం అయిపోయింది, మీ జన్మ ధన్యం అయిపోయింది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటంటే తల్లిని తండ్రిని గురువును ముగ్గురిని కూడా మన చేష్టలతో సంతోషపెట్టాలి. వాళ్ళ మనసుకు ఎలాంటి బాధ కూడా దుఃఖం కలగకుండా చూసిన వాడే పుత్రుడు అని చెప్పి చెప్తున్నాడు మనవు. దాన్నే ఇక్కడ చెప్తున్నాడు. మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతం శిశుం గురుం విప్రం ప్రపన్నంచ. ప్రపన్నుడు అంటే శరణాగతికి వచ్చిన వాడు. వీళ్ళందరినీ కూడా రక్షించకపోతే సమర్థుడు అయ్యుండి కూడా కలిగి ఉండి కూడా రక్షించకపోతే వాడు జీవన్ మృత, బతికుండి కూడా శవంతో సమానం. అలాంటి పుత్రులు కలగకూడదని చెప్పి చెప్తున్నాడు. తక్షంతుమర్హతాత స్నాత మాతర్నో పరతంత్రయో అకృవతో వర్వాం శుశ్రూషాం క్లిష్టయో ధృతసాక్షాం. అమ్మ, మీ యొక్క దుష్టుడైన కంసుడు మిమ్మల్ని కష్టం పెడుతుంటే ఇడుముల పాలు చేస్తుంటే కూడా చిన్న పిల్లవాళ్ళమై మిమ్మల్ని ఆ వయసులో రక్షించలేకపోయినాం. ఇప్పుడు మేము రక్షించే స్థితికి వచ్చాం, మాకు ఆ శక్తి వచ్చింది కనుక ఇప్పుడు వచ్చి మిమ్మల్ని రక్షించాం. ఇన్నాళ్ళు మీ కష్టాలను సహించి మేము ఉన్నందుకు మమ్మల్ని మీరు క్షమించండి. మిమ్మల్ని మేము అప్పుడు రక్షించే స్థితిలో లేకుండా ఉన్నామని చెప్పి క్షమాయాచన చేస్తున్నారు. ఇక సర్వ అన్స్మాత్ జ్ఞాతి సంబంధాన్ దిగ్భ్యత్ కంస భయాకులాన్ యదు వంశం దీర్ఘవధాన్. ఇక యదువంశం, మధువంశం, దశార్హ వంశం, ఇవన్నీ వీళ్ళల్లో రాజులందరూ కూడా ఈ కంసుని భయానికి చాలా మంది దాక్కొని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినారు. ఎవరు కూడా బయటకు వస్తలేరు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే కంసుని యొక్క వధ జరిగిందో ఆ కంసుని వధ జరగగానే మళ్ళీ అందరూ కూడా బయటకు వచ్చే కృష్ణుడిని అనేక రకాలుగా స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సగౌరవంగా ఆహ్వానించి సన్మానించాడు కృష్ణ పరమాత్మ. ఆ స్వామి ఆత్మీయతతోటి ఓదార్చాడని చెప్పి చెప్తున్నాడు. ఈ విధంగా నందుడు ఇక వాళ్ళని మళ్ళీ తీసుకుపోయి మధురలో వదిలిపెట్టి ఇక తన గోబ్రజానికి వెళ్ళిపోయినాడు. ఇక కృష్ణుడు పలికిన మాటలకు నందుడు బలరామకృష్ణులు ఆత్మీయతతో చేర్చుకున్నారు. తండ్రికి కూడా పాత్రులైనారు. చాలా మంచిగా జరుగుతోంది. ఇవన్నీ కూడా చూశాడు. ఇక సాందీపని గురువు దగ్గరికి వాళ్ళు వెళ్ళి అనేక రకాలైనటువంటి విద్యలు నేర్చారు. ఆ విషయాలన్నీ చెప్తూ ఉన్నాడు. గురుకులంలో ద్విజస్తయోస్తం మహిమ అనమద్భుతం. సాందీపని గురువు అయినాడు. ప్రభాస తీర్థంలో మునిగి వాళ్ళు అక్కడ వెళ్ళి, ప్రభాసం అంటే ఇప్పుడు మన పశ్చిమంలో ప్రవహిస్తూ ఉంటుంది నర్మదా నది, గుజరాత్ ఆ ప్రాంతంలో ప్రవహించేదాన్ని ప్రభాస తీర్థం అంటారు. అక్కడ వెళ్ళి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి నదిలో స్నానం చేసి చక్కగా గురువును సేవించుకొని వాళ్ళంతా కూడా విద్యార్జన చేశారు. అయితే ఇలా చేస్తూ ఉంటే ఆ గురువు గారి యొక్క కొడుకును యమలోకానికి వాడు గురువు గారికి పోవడం, గురు దక్షిణగా ఏం చెయ్యాలి అని చెప్పి అడిగితే మా కొడుకు యమలోకంలో ఉన్నాడు, వాడిని బతికించి తీసుకువచ్చి ఇమ్మని చెప్పడం, కృష్ణ పరమాత్మ వెళ్ళి ఆ సాందీపని మహర్షి యొక్క గురుపుత్రుని మళ్ళా తెచ్చివ్వడం, ఇదంతా కూడా తర్వాత గురుపుత్రుని యొక్క కథలో చెప్తున్నాడు. ఉద్ధవ నిజమే. ఇక గర్గస్య వచనం యథ మన్యే కృష్ణంచ రామంచ ప్రాప్తావిహ సురోత్తమవు సురాణాం మహదర్థాయ గర్గస్య వచనం యథ. మన పురోహితుడు గర్గుడు చెప్పిన మాటలన్నీ కూడా నిజమవుతున్నాయి. ఆ విధంగా ఇది సంస్కృత్య నంద కృష్ణ అనురక్తధీహి అత్యుత్కంఠో అభవత్తు శ్రీం ప్రేమ ప్రసర విహ్వల. కాబట్టి హే పరీక్ష మహారాజా, నందుని హృదయం అంతా కూడా ఆనందంతో నిండిపోయింది. ఆహా, నా కొడుకు ఎంత పరమానందంగా ఉన్నది, వాడు చేసిన క్రియలతోటి. కొడుకంటే సుపుత్ర కులదీపక, ఇలాంటి పనులు చేయాలి, నా కొడుకులు కూడా మంచి చేశారని చెప్పి సంతోషపడుతున్నారు. తర్వాత భ్రమర గీతలు ఇవన్నీ కూడా గోపికలతో ఉద్ధవుని సంభాషణం. ఉద్ధవుడిని మా ఊరికి వెళ్ళి ఒకసారి గోపికలందరినీ ఎలా ఉన్నారో చూసి రమ్మని చెప్పి కృష్ణ పరమాత్మ పంపిస్తాడు. పంపించేసరికి ఉద్ధవుని చూసి వాళ్ళంతా కూడా ముందు కృష్ణుడే అని చెప్పి భ్రమపడతారు. ఎందుకంటే ఉద్ధవుని వేషభూషలన్నీ కూడా అంతా కృష్ణ పరమాత్మ లాగానే ఉంటుంది. దాన్ని చూసేసి కృష్ణుడు అనుకుని దగ్గరికి వచ్చి చూస్తే ఇతను ఎవరో డూప్లికేట్ కృష్ణుడు వచ్చాడు. ఆయన చూసేసి అయ్యా మీరెవరు అంటే నన్ను కృష్ణ పరమాత్మ పంపించాడని కానీ చెవులు మూసుకుంటారు. అయ్యయ్యో ఆయన గురించి చెప్పకండి, ఆయనను మేము మర్చిపోయినాం. ఎందుకంటే మమ్మల్ని ఎవడు మర్చిపోతాడో మేము ఆయన మర్చిపోతాం. ఇన్నాళ్ళకి ఆయనకు మేము గుర్తుకు వచ్చామా, మమ్మల్ని ఇక్కడికి పంపిస్తాడా అని చెప్పేసి ఒక భ్రమరం మీద పెట్టి బాగా ఆయనను ఇష్టం వచ్చినట్టుగా మాటలు అంటారు, నిష్ఠూరంగా మాట్లాడతారు. ఆ మాటలన్నీ భ్రమర గీతలు అని చెప్పి చెప్తారు. భ్రమరం అంటే దాన్ని ద్విరేఫం అంటారు. 2 రేఫలు ఉన్నదాన్ని ద్విరేఫం. భ్రమర, అందులో 2 రేఫలు ఉన్నాయి కాబట్టి భ్రమరం అంటే ద్విరేఫం. 2 రెక్కలు ఉన్నటువంటి తేనెటీగ, అదొక రకమైన తుమ్మెద. ఆ తుమ్మెద అక్కడ కనిపిస్తే దాని మీద గుమాను పెట్టేసి బాగా నిష్ఠూరంగా మాట్లాడుకుంటూ ఆ కృష్ణ పరమాత్మని మేము మర్చిపోయినాం, ఇక ఆయనకు వెళ్ళి చెప్పవయ్యా, నువ్వు వెళ్ళి
నిస్వం త్యజంతి గణికాః అకల్పం నృపతిం ప్రజాః అధీత విద్యాః ఆచార్యం ఋత్విజో దత్త దక్షిణం. ఇది వాళ్ళ మీకు మధ్యాహ్నం చెప్పాను, ఈ శ్లోకం వస్తుంది వాళ్ళ అని. నిస్వం త్యజంతి గణికాః, డబ్బంతా అయిపోయిన తర్వాత వేశ్యలు పురుషుడిని విడిచిపెడతారట. ఏ వీడితో మనకేం లాభం, వీడు అంతా ఇచ్చి వేశాడు, ఏ వీడిని చంపివేస్తే మంచిదని చెప్పేసి పాపం ఆ దుందుకారిని చంపేస్తారు వేశ్యలంతా కలిసి. ఆ తర్వాత అకల్పం నృపతిం ప్రజాః, రక్ష చేయనటువంటి రాజును కూడా ప్రజలెవరూ ఆదరించరు. రక్షిస్తేనే రాజు అంటారు, రక్ష చేయని వాడిని రాజని ఎందుకంటారు, కాబట్టి వాడిని కూడా చేయరు. అధీత విద్యాః ఆచార్యం, బాగా చదువుకున్న తర్వాత విద్యార్థులు ఆచార్యుని మర్చిపోతారు. అంటే చదువు అయిపోయిన తర్వాత ఆ టీచర్ కనిపిస్తే గిట్టు వస్తుంటే గట్టు నుంచి వెళ్ళిపోతారు. ఏ వాడెవడ వస్తున్నాడు, మళ్ళీ నమస్తే పెట్టాలి మనకి ఎందుకు అని. కాబట్టి అధీత విద్య ఆచార్యం, ఆచార్యుని కూడా చదువు వచ్చిన తర్వాత నేర్చుకున్న తర్వాత విద్యార్థులు మర్చిపోతారు. ఇవన్నీ పాప కారణాలు అని చెప్తున్నాడు, ఏదే చేయకపోతే మంచిదో చెప్తున్నాడు. ఇక ఋత్విజో దత్త దక్షిణం, ఋత్వికుల్లాగా ఇద్దరు వచ్చి కూర్చుంటారు, భాగవతం చెప్తారు, చదువుతారు, అంతా చేస్తారు. దక్షిణ చేతుల పడ్డాక మళ్ళీ గడవటరు. కాబట్టి దక్షిణ తీసుకున్న ఋత్విజుల వేరం, చదువు నేర్చుకున్న శిష్యుల వేరం, రెక్కలు వచ్చిన పక్షుల వేరం, అందరూ కూడా మర్చిపోయేటువంటిది ఈ లోకమయ్యా. మహాధూర్తమైనటువంటి లోకం ఉంది. ఉద్ధవ ఏం చెప్పమంటావు, అందరూ అందరినీ మర్చిపోతారు. ఆ కృష్ణుడు కూడా మాతో ఎన్నాళ్ళో మంచిగా మా శరీరాలతో ఆడుకున్నాడు, మా యొక్క మనసులతో ఆడుకున్నాడు, మా యొక్క వాక్కులతో ఆడుకున్నాడు. మనోవాకాయ కర్మలతోటి మేము ఆయనకు సమర్పించుకుంటే మమ్మల్ని అంతా అన్ని రకాలుగా వాడుకున్నటువంటి వాడు ఇవాళ మర్చిపోయి ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ సంవత్సరాలాదిగా ఉంటున్నాడు. ఒక్కరోజు కూడా మేము ఆయన తలుచుకోకుండా ఉన్న రోజు లేదు. కానీ ఆయన మమ్మల్ని తలుచుకుంటున్నాడా, ఏమీ లేదు. అక్కడికి పోయిన తర్వాత అక్కడ మళ్ళీ కొత్త వాళ్ళని చూసుకుంటారు. మగవాళ్ళకి ఏమిటి అనుకుంటూ పాపం ఎన్ని మాటలు కృష్ణుడు నాన్నో అన్ని మాటలు ఈ భ్రమర గీతాల్లో దాని మీద కుమారుడు పెట్టి తిడుతూ ఉన్నారు. ఇక నిత్వం త్యజంతి గణికాః అకల్పం నృపతిం ప్రజాః అధీత విద్యాః ఆచార్యం ఋత్విజః దత్త దక్షిణం. దక్షిణ వచ్చిన తర్వాత ఋత్విజులు. ఖగాః వీత ఫలం, పక్షులు ఫలాలన్నీ అయిపోయిన తర్వాత ఆ చెట్టు వీధికే వాలవట. ఫలం ఉన్న చెట్టు వీధికే పక్షులు వాళ్తాయి. అలాగే భుక్త్వాచ అతిథయో గృహం, భాగవతం వింటారు, భోజనం చేస్తారు, మంచిగా అతిథులంతా వస్తారు. భోజనం చేసిన తర్వాత భాగవతం అయిపోయిన తర్వాత అతిథులు కూడా నమస్తే పెడతారు. మిమ్మల్ని కూడా అన్నాడు, నన్ను ఒక్కడే కాదు చూడు. ఖగాః వీతఫలం వృక్షం భుక్త్వాచ అతిథయః గృహం, అతిథులు కూడా భోజనం చేసిన తర్వాత హాయిగా ఇంటికి వెళ్ళిపోయి అయిపోయింది భాగవతం అయిపోయింది, అనువులు ఒడిసే ఇంకేం ఓడిసే అనుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత దుగ్ధం మృగాస్తథారణ్యం, ఏ అడవి అయితే కాలిపోతుందో దాంట్లో మృగాలు, ఈ లేళ్లు పశుపక్షులు కూడా ఏవి కూడా ఉండకుండా అడవిని విడిచిపెట్టి పారిపోతాయి. జారో భుక్త్వా రతాం స్త్రియం, జారుడు అంత అందాన్ని ఆనందాన్ని సేవించిన తర్వాత తన వేశ్య వృద్ధురాలు కనిపించినప్పుడు, కొత్త యవనవతి ఇంకొక వేశ్య కనిపించినప్పుడు జారుడు అంటే విటుడు, వేశ్యలతో కొంట తిరిగేటువంటి వాడు. అలాంటి వాడు దీన్ని విడిచిపెట్టి ఇంకనో దాని దగ్గరికి పోతాడు. అగో అట్లాగే మీ కృష్ణుడయ్యా, వాడు ఏమైనా తక్కువడు అనుకున్నావా, మా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ మధురలో పోయి చాలా ఆనందంగా మమ్మల్ని మర్చిపోయి బతుకుతున్నాడని చెప్పేసి మధుర వాళ్ళ యొక్క హృదయ భావనంతా కూడా ఎలాంటి ఇలాగా వాళ్ళు ఇష్టమడినట్టు కృష్ణ పరమాత్మను పాపం మనసులో ఆయన ముందర దూషిస్తూ ఉన్నారు. ఇతి గోప్యై గోవిందే గతవాక్కాయ మానసాః కృష్ణదూతే వ్రజం జాతే ఉద్ధవే త్యక్తలౌకికాః. కాబట్టి ఆ ఉద్ధవుడు పాపం ఎందుకు వచ్చానా అని బాధపడేటంత గట్టిగా పాపం ఆయన పట్టుకొని ఇష్టం వచ్చినట్టు పాపం అంటున్నారు. ఇక పితృ కార్యాలు గానం చేశాడు, ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు. తస్య సంస్కృత్య జాని కైశోరవాల్యోహో, మేము ఆయనతో కలిసి ఇక్కడ ఇచ్చేసాం, అక్కడ ఏనుగు చంపాడు, ఇక్కడ శకటాసురుని చంపాడు, అక్కడ తృణావర్తుని చంపాడు, ఇక్కడ గాలిలో ఎగిరేటాన్ని చంపాడు, ఇక్కడ పాముని చంపాడు, అక్కడ గుర్రన్నోట్లో ఇనుపరాడు వంటి చేయి పెట్టి అక్కడ వృషభ ధేనుకాసురుణ్ణి తృణావర్తుని ఎంతమందిని చంపాడయ్యా. అంతమందిని చంపినప్పుడు మేమందరం వెంట ఉన్నాం, మా అందరం దోస్తులు లేక మమ్మల్ని అందరం వెంట వేసుకొని తిరిగాడు. రాత్రి లేదు, పగలు లేదు, వెన్నెల లేదు, చీకటి లేదు, ఎక్కడంటే అక్కడ తిరిగాం. భర్తలను విడిచిపెట్టి వచ్చామయ్యా, ఎంతమంది మేము, మా ఇళ్లలో ఎన్ని లోలులైనాయి, మీకు మేము అమ్మగోళ్ళం వాడా అని చెప్పి అడిగారు కూడా. కసంటి మాటలు కూడా వాడుకుంటూ మేము ఈయన వెంట ప్రేమపరలమై తిరిగామమ్మ. అట్లాంటి మమ్మల్ని కూడా మర్చిపోయేటువంటి సందర్భం ఎలా వచ్చింది, ఆయన మమ్మల్ని ఎలా మర్చిపోగలిగాడంటూ భ్రమర గీతలు అంటారు. వీటిని కూడా భ్రమర గీతాలు అంటారు. భ్రమరం మీద పెట్టేసి బాగా గొప్పగా వాళ్ళందరూ కూడా అనడం. ఉద్ధవుడు అంటున్నాడమ్మా, మీరంతా ధన్యులమ్మా, ఎందుకంటే కృష్ణ పరమాత్మ బలరాముడు అక్కడికి వచ్చి ఏమీ సుఖపడలేదు. వచ్చినప్పటి నుంచి యుద్ధాలు, పోట్లాటలు, వాడిని చంప వీడిని చంప, ఎవడు చంపుతాడో రోజు గొడవలతోటే ఉన్నాడు. ఆయన కూడా మిమ్మల్ని తలబడి రోజు లేదు అనుకుంటూ ఆయన పాపం ఎన్నో విషయాలు చెప్పాడు. ఏది చెప్పినా సరే ఆ గోపికలు మాత్రం మీ జీవితాలు ధన్యమైనవి అని చెప్పి చెప్తున్నాడు. వాడు వినడానికి సిద్ధంగా లేరని చెప్పి చెప్తున్నాడు. ఇంకా గోపికలు కృష్ణునికి సందేశం కూడా పంపిస్తున్నారు. ఆ ఉద్ధవుడు ముందు సందేశం చెప్పాడు, ఆయన వచ్చి మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నాడు. అంటే వాడు కూడా ఇలాగే సందేశం పంపించేసి ఇక ఆయన మర్చిపోయినాడు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాల నుంచి ఉన్నట్లుగా నేను ఈ విశ్వం అంతా కూడా ఉన్నాను, మీ వాడిని అని చెప్పి చెప్పాడమ్మా అని చెప్పి చెప్పడం. ఇక కిమస్మాభిః వనౌకోభిః అన్యాభిర్వా మహాత్మనః, ఇక మాతో ఆయనకేం పని, ఆయన వస్తాడని మాకు ఆశ మాత్రం లేదు.
కాబట్టి ఆయన రాడయ్యా అంటుంటే, లేదమ్మా మీరంటే ఆయనకు చాలా ప్రీతి ఉన్నది, వస్తాడని చెప్పి చెప్పడం. మరికొందరు గోపాంగనులు ఇలా వచ్చిస్తూ ఉన్నారు. రాసక్రీడలు చేసిన వాడు మమ్మల్ని ఎలా మర్చిపోతాడయ్యా అని చెప్పి అడిగితే, అమ్మా వస్తాడు అనేటువంటి ఆశను మీరు విడకండి, తప్పకుండా ఆయన మిమ్మల్ని వదలడు, ఇక్కడికి వస్తాడని చెప్పి ఆయన పాపం ఆశ్వాసన చేస్తున్నాడు. ఇంకా ఉద్ధవుడు కొన్ని మాసాలు అక్కడనే బృందావనంలోనే ఉండి తర్వాత ఇక ఆయన అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఇక కృష్ణుడు గుబ్జా గృహానికి అక్రూరునింటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడం. ముందు చెప్పినట్లుగా కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. చాకలివాడు బట్టలు ఇయ్యనంటే వాడిని కొట్టాడు కానీ గూప గుయ్యమనిపించాడు కానీ ఈ ఇద్దరు మాత్రం పాపం ఆ చందనాలు సమర్పించేవాడు, ఈ అంగరాగాలు సమర్పించే ఈ తల్లి ఇద్దరు కూడా ఆయనను ప్రేమగా ఇంటికి రమ్మన్నారు. అలాగే అక్రూరుడు రథంలో తీసుకువచ్చి మా ఇంట్లో ఒకసారి వచ్చి మీ పాదాన్ని మూపి వెళ్ళండి అని చెప్పి అడిగాడు. భగవద్విధ మహాభాగా నిషేవ్య అర్హసత్తమాహ. అక్రూరా నీవు చాలా గొప్పవాడివయ్యా, ఎందుకంటే భగవద్విధా మహాభాగా నిషేవ్య అర్హసత్తమాహ శ్రేయస్కామయన్ నృభిర్నిత్యం దేవా స్వార్థ నసాధవ. మీ వంటి వారలే చాలా పుణ్యాత్ములయ్యా. ఇంద్రాది దేవతలు కృష్ణ పరమాత్మ లాంటి మేమెవరం కూడా ధన్యులం కాదు. మాలాంటి వాళ్ళని ఇంటికి వచ్చి ఆదరించిన నువ్వు గొప్పవాడివి, ధన్యుడివి. మాకు వచ్చే ముందే అక్కడ జరగబోయేటువంటి విషయాలు చెప్పేవి కాబట్టి మేము చాలా సరైనటువంటి జాగ్రత్తలతో మేము వచ్చాం. అక్కడ మేము ఆ కంస వధ వరకు కూడా ఆయన చేయగలిగాం, కంసుని వధించగలిగాం. ఇక అక్రూరుడు హస్తినాపురానికి వెళ్ళాడు. ఇవన్నీ విషయాలు చెప్తున్నాడు. ఆ తర్వాత దశమస్కంధంలో ఉత్తరార్థానికి వచ్చాం. కృష్ణుడు జరాసంధంతో యుద్ధం చేశాడు. ఒక్కసారా 2 సార్లన 17 సార్లు యుద్ధం జరిగింది. 18 సార్లు యుద్ధం జరిగేటప్పుడు ఆయన ప్రశ్రవణగిరి అనేటువంటి ఒక భూభారం అంతా కూడా మోస్తుంటే వీళ్ళు యజ్ఞం చేసిన మిగిలిన వస్తువులన్నీ పట్టుకుపోతుంటే జరాసంధుడు ఎదురు తిరిగి ఆయనతో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో తద్దేశ కాలానుగుణం స్వావతార ప్రయోజనం చింతయామాస భగవాన్ హరి కారణమానుష. ప్రయోజనం లేకుండా ఏ పని కూడా జరగదు కనుక, భూభారం తగ్గాలి కనుక ఇంత త్వరగా జరాసంధుడిని నేను చంపను. ఎందుకంటే జరాసంధుడిని చంపాల్సిన వాడు వేరేవాడు, భీమసేనుడి చేతిలో చావాల్సి ఉన్నది కనుక ఇప్పుడు వాడు మనకు వెంటబడి మనను తరుముతుంటే మనం ఇక్కడి నుంచి పలాయన చిత్తగించాలి. అంటే కృష్ణ పరమాత్మ భయపడి పారిపోతలేడు. వాడిని కనుక మనం చంపామంటే చేయకూడని పని చేసినట్టు అవుతుంది. అతన్ని చంపడానికి భీముడే అర్హుడు కనుక మనం ఇక్కడి నుంచి పారిపోదాం అన్నయ్య అనగానే ఆ ధనం అంతా అక్కడనే వదిలిపెట్టేసి జరాసంధుడిని చూసి వాడి సేనలు వస్తూ ఉంటే కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా ఆ ప్రశ్రవణగిరి అనేటువంటి ఒక పర్వతాన్ని ఎక్కడం. ఆ పర్వతాన్ని ఎక్కడాన్ని చూసినటువంటి జరాసంధుడు పర్వతం అంతా కూడా వెతికిస్తాడు. ఆ వానల్లో వాళ్ళ యొక్క కాలి గుర్తులు కూడా ఎక్కడ కనిపించవు, ఎక్కడో గుట్టపైనే దాక్కుంటారు కనుక ఇక మనం ఏం చేయాలి, ఈ గుట్ట మొత్తానికి నిప్పు పెడదాం, గుట్ట మొత్తం కాల్చి పారేస్తే దాంట్లోనే వాళ్ళు కాలిపోయి చనిపోతారని చెప్పి దుష్టమైన ఆలోచనతోటి ఈ కంసుని మామయ్యైనటువంటి జరాసంధుడు కోపంతో ఆ ప్రశ్రవణగిరిని పుల్లగికి కాలబెడతాడు. అది కాలుతూ ఉండడం చూచి కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా గుట్టపై నుంచి 8 యోజనాల ఎత్తు నుంచి దుంకారని చెప్పి చెబుతారు. వాడు కిందికి దుంకేసి వచ్చేసి ఉత్తమమైనటువంటి అశ్వాలను గుర్రాలను ఎక్కేసి వాళ్ళ స్థలాలకు మళ్ళా చేరుకున్నాడు. కృష్ణుడు గరుడధ్వజుడు అలాగే తాళధ్వజాన్ని ఎక్కి ఇద్దరు కూడా వాళ్ళ రథాల్లో వెళ్ళిపోయినారట. నవైశూరాహ వికథంతే దర్శయంత్యేవ పౌరుషం నగృణీయో వచో రాజన్ ఆతురస్య ముమూర్షత. ప్రగల్భాలాడేటి వాళ్ళు ఇవన్నీ కూడా డంబాలు చెప్పుకునే వాళ్ళు భయపడతారు కానీ మేము నిజంగా అక్కడ భయపడి రాలేదు. ఎందుకంటే జరాసంధుని యొక్క వధ జరగాల్సింది భీముడు కనుక మేము అక్కడ చంపకుండా ఆయన విడిచిపెట్టి మమ్మల్ని మేము రక్షించుకుంటున్నట్టుగా భయపడినట్టుగా చేసి నటించుకుంటూ మేము పారిపోయి వచ్చామని చెప్పి చెప్తూ ఉన్నాడు. దయతో ఇక బలరాముడు జరాసంధుడిని చంపడానికి బలరాముడి చేతిలోకి వాడు చిక్కాడు. చంపబోతుంటే ఇంకా చివరిసారిగా 18వసారి చంపబోతుంటే కూడా పుష్పవృష్టి కురిసింది. దేవతలందరూ కూడా చంపుతాడిగా అనుకునే సమయంలో కృష్ణుడు వచ్చి వారిస్తాడు. ఆయన నువ్వు చంపకన్నయ్యా, ఆయన చంపడానికి వేరే వాడు ఉన్నాడని చెప్పేసి ఆయన చేతుల్లో విడిపిస్తాడు. బతుకు జీవుడు అనుకుంటూ అక్కడి నుంచి వాడు పారిపోతాడు. జరాసంధుడు పారిపోతాడు అక్కడి నుంచి. ఇక కాలయవనుడు బలరాముడితో ఇలా ఆలోచిస్తున్నాడు. అయ్యో కాలయవుని యొక్క కథ చెప్తూ ఉన్నాడు. ఓం శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. భగవానికి జై. కాలయవనుడు అనేటువంటి వాడు బలరామకృష్ణ వెంటపడడం, ఆయన పోయి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ ఒక గుహలో నిద్ర నటిస్తున్నట్టుగా పడుకోవడం. కాలయముడు అక్కడికి వస్తాడు. ముచికుందుడు అనేటువంటి ఋషి పడుకున్న గుహలోకి వెళ్ళిపోయి దాక్కుంటాడు. ముచికుందుడు పడుకున్న వాడిని చూసి ఈ కాలయముడు అక్కడికి వెళ్ళిపోతాడు. ముచికుందునికి ఒక వరం ఏమున్నదంటే వాడిని ఎవరైనా నిద్ర లేపితే ఆ లేపిన వాడు భస్మై చచ్చిపోతాడు. ఈ ముచికుందుడు పడుకున్న గుహలో కృష్ణ పరమాత్మ దూరడం, దాన్ని చూసినటువంటి కాలయవనుడు ఆ చీకటి గుహలోకి చూస్తాడు. అందులో చూసి ఎవరు పడుకున్నటువంటి ముచికుందుని చూసి ఈయననే
మన యొక్క కృష్ణ పరమాత్మ కావచ్చు అనుకొని కాలయవనుడు ఆయనను చంపడానికి ప్రయత్నిస్తాడు. అంతలోకి నిద్రలేచినటువంటి ముచుకుందుడు ఆ కాలయవనుడిని సంహరిస్తాడు. అలాగా కాలయవనుని యొక్క సంహారం కూడా జరిగిపోయింది. ఇక 83వ పేజీలో శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. పరీక్షిత్ మహారాజా ఇక్ష్వాకు వంశంలో దాని ఆ వంశం యొక్క చరిత్ర అంతా మనం చెప్పుకున్నాం. అందులో ముచుకుందుడి యొక్క కథ, ఆయన అప్పటి నుంచి బ్రతికి కొండగోలోకి బతుకుతున్నవాడిని. ఇక్ష్వాకు వంశ మహారాజులు ఉన్నది ఎప్పుడు? అది త్రేతాయుగం. త్రేతాయుగం వాడు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు ఈ యుగంలో చనిపోవడం అంటే ఆయన మహా దీర్ఘాయుష్మంతుడు పడుకున్నాడు. అలా పడుకున్న వాడిని నిద్రపోతున్నాను లేపకుండా అంటే వీడు పోయి కాలయవనుడు రాక్షసుడు లేపాడు. లేపగానే ఆయన వాడిని సంహరించేశాడు. అలాంటి మహానుభావుడు ముచుకుందుడు అని చెప్పి ఆయన యొక్క ప్రదక్షిణపూర్వకంగా స్వామి ఆయనకు నమస్కరించాడు. ముచుకుందుడు కలియుగం సంభవించబోతున్నట్లుగా తలచి, అయ్యా నేను తపశ్చర్యలోకి వెళ్ళిపోతాను, ఇక ఉత్తర దిశకు వెళ్ళిపోతానని చెప్పి ముచుకుందుడు అక్కడి నుంచి కృష్ణుడికి నమస్కరించి వెళ్ళిపోయినాడు. అక్కడికి ఆ ఘట్టం అయిపోయింది. ఆ తర్వాత మ్లేచ్ఛ సైన్యాలన్నింటినీ కూడా కృష్ణ పరమాత్మ హతమారుస్తూ వచ్చాడు. దాంట్లో 8 అక్షౌహిణీల సేనలతోటి ఎదురు వచ్చినటువంటి జరాసంధునితో కూడా చాలా యుద్ధం చేశాడు. 18వ సారి 18 సార్లు యుద్ధం చేశాడు. ఒక 17వ సారి మాత్రం ప్రశ్రవణగిరి దగ్గర ఓడిపోయినట్టుగా నటిస్తూ ఆయన కృష్ణ పరమాత్మ పరిగెత్తడం చెబుతాడు. ఈ విధంగా బలరామకృష్ణులు జరాసంధుని సైన్యాలను వేగంతో ఉద్రేకంగా గమనించారు. వాళ్ళు అక్కడ ఉండకూడదని చెప్పి ప్రశ్రవణగిరికి పోవడం ఇదంతా జరిగిందని చెప్పి చెప్తున్నాడు. ఇక రాజాసీత్ భీష్మకో నామ విదర్భాధిపతిర్మహాన్, విదర్భకు అధిపతిగా భీష్మకుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడయ్యా అని చెప్పి శ్రీ శుకుడు పరీక్షిత్ మహారాజుకు ఆ కథ చెప్తూ ఉన్నాడు. శ్రీ రుక్మిణి యొక్క జన్మ వృత్తాంతం అంతా, ఆమె యొక్క కళ్యాణాంతం వరకు కూడా చెప్తూ ఉన్నాడు. రాజాసీత్ భీష్మకో నామ విదర్భాధిపతిర్మహాన్ తస్య పంచాభవన్ పుత్రా కన్యా ఏకా చ వరాననా. ఆ భీష్మకునికి 5 పుత్రులు, ఒక్క పుత్రిక ఉన్నారు. పుత్రిక పేరు రుక్మిణి. ఇక పుత్రుల పేర్లు చెప్తూ ఉన్నాడు. రుక్మరథుడు, రుక్మి అనేటాడు పెద్దవాడు, రుక్మరథుడు రెండోవాడు, రుక్మ బాహువు, రుక్మ కేశుడు, రుక్మ మాలి అని 5 రుక్మ అనే పేరుతోటే ఉన్నారు. కూతురు పేరు కూడా రుక్మిణి అని చెప్పి పేరు పెట్టుకున్నారు. వాడు ఒక రుక్మ యజ్మ, రుక్మధర, రుక్మ బాహుర్ నిరంతర, రుక్మ కేశో, రుక్మ మాలి, రుక్మిణి యేషాం స్వసా సతీ. వీళ్ళ 5 కూడా ఒక్కరితే స్వసా ఉన్నది, అంటే చెల్లెలు ఉన్నది, ఆమె పేరే రుక్మిణి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. తాం బుద్ధి లక్షణోదార్య రూపశీల గుణాశ్రయాం కృష్ణస్య సదృశీం భార్యాం సముద్వోఢుం మనోదదే. ఆ తల్లి తనకు తగిన వధువు అని చెప్పి కృష్ణ పరమాత్మ మనసులో అనుకుంటున్నాడు. చాలా అందగత్తె భీష్మకుని యొక్క కూతురు అని చెప్పి ఆయన మనసులో అనుకున్నాడు. ఇక ఇక్కడ ఆ రుక్మిణి కూడా నాకు అందమైనటువంటి వరుడు కావాలి, కృష్ణ పరమాత్మ లాంటి వాడు కావాలని ఆమె కూడా మనసులో భావించుకోవడం. బంధూనామిచ్చతాం దాతుం కృష్ణాయ భగినీం నృప తతో అనివార్య కృష్ణ రుక్మి చైద్యమన్యత. అయితే తల్లిదండ్రికి కూడా ఏమాత్రం ద్వేషం లేదు, ఆ భీష్మకుడికి కూడా ద్వేషం లేదు. కానీ కృష్ణునిచ్చి పెళ్లి చేయడమే యుక్తమని అందరూ కూడా భావించుకుంటే వాళ్ళ పెద్దన్నగాడైనటువంటి రుక్మి మాత్రం వచ్చి వద్దు మా చెల్లెను ఆ కృష్ణుడికి, ఆ యాదవునికి నేను ఇవ్వను అని చెప్పి తోసిపుచ్చుకుంటూ తన యొక్క ఛేది దేశాధిపతి అది అయినటువంటి శిశుపాలునికి మన చెల్లెని ఇస్తాను నేను రుక్మిణి అని చెప్పేసరికి పెద్ద కొడుకు మాట కదా, తండ్రి గారు కూడా ఏమీ అనలేక సరే వాళ్ళలో ఏం దోషం ఉన్నదో వీళ్ళలో ఏం మంచి ఉన్నదో కొడుకు మంచి చేస్తాడు కదా చెల్లె కోసం అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ వాడి యొక్క మిత్రుడు నా స్నేహితుడికి మంచి చేయడం కోసం కృష్ణుడి వద్దంటున్నాడని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు. ద్వారకాన్ సమప్యేత్య ప్రతిహారై ప్రవేశిత అపశ్యదాద్యం పురుషం ఆసీనం కాంచనాసనే. ఈ విధంగా ఆ తల్లి మనసులో మాత్రం కృష్ణ పరమాత్మనే తలుచుకుంటూ ఉన్నది. కాబట్టి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ నా అన్నగాడు నాకు ఆయన ఆ శిశుపాలుడితోటి పెళ్లి చేస్తే ఎక్కడ నా గతి, నాకు కృష్ణుడు చేసుకోవాలని మనసంతా ఉన్నది. కాబట్టి ఇప్పుడు కృష్ణుడికి మరి నేను సమాచారం చేరవేయాలి కదా, నేను ఇక్కడ పెళ్లికి సిద్ధంగా ఉన్నాను ఆయన చేసుకోవడానికి అనే విషయం ఆయనకు తెలిస్తే చేసుకుంటాడో లేదో ఆయన నిర్ణయించుకుంటాడు. ఆ విషయం తెలియకుండా ఇలాగా అనుకొని దృష్ట్వా బ్రాహ్మణ దేవస్యమవరుహ్య నిజాసనాత్ ఉపవేశార్హయ చక్రే యథాత్మానంది బహుకసహ. ఈ విధంగా ఒక బ్రాహ్మణుని పిలిచింది. అయ్యా బ్రాహ్మణోత్తమ, నాకు సహాయం చేయాలి, మీరు వెళ్ళి ద్వారకకు వెళ్ళి కృష్ణ పరమాత్మను చూచి అయ్యా మిమ్మల్ని వలుస్తున్నది మా
ఇక్కడ రుక్మిణి ఆమెను మీరు పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒక రాయబారం తీసుకెళ్ళి వెళ్ళండి, నేను ఒక పత్రిక ఇస్తాను, అది తీసుకువెళ్ళి ఆయన చదివి వినిపించండి అని చెప్పేసి చెబుతున్నాడు. ఆమె యొక్క తలపులన్నీ గ్రహించినటువంటి ఆ బ్రాహ్మణుడు తప్పకుండా అమ్మ చేస్తానని చెప్పేసి ఆ బ్రాహ్మణోత్తముడు ఆమె మనోభావాలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన తప్పకుండా కృష్ణుడికి పెళ్ళేటట్టుగా చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. అక్కడి నుంచి వెళ్ళాడు. అంతటా ఆ విప్రుడు బ్రాహ్మణోత్తముడు దృష్ట్వా బ్రహ్మణ దేవస్య దేవస్తమ్మ వరుఖ్య నిజాసనాత్, కృష్ణ పరమాత్మ ఎదురుగా కనిపించాడు, చాలా దూరంలో ఉన్నాడు. అక్కడి నుంచి ఎవరో బ్రాహ్మణుడు రావడానికి చూచాడు. చూస్తూనే అహో బ్రాహ్మణుడు వస్తున్నాడు, ఎవరో ఎంతో దూరానికి వచ్చినట్టున్నాడు, పాపం గడిచిపోయి ఉన్నాడు, ఆయనను మనం పోయి ఎదురెళ్ళి నేను ఆహ్వానిస్తానని. కృష్ణ పరమాత్మకు బ్రాహ్మణ భక్తి పిచ్చిగా ఉంటుంది, చాలా మెండైన భక్తి ఉంటుంది. కాబట్టి ఆ బ్రాహ్మణ భక్తితోటి వస్తున్న బ్రాహ్మణుడికి ఎదురేగి ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆయన తీసుకువచ్చి సాదరంగా తన యొక్క ఆసనం పైన తల్పం పైన కూర్చోబెట్టేసి ఆ ద్వారపాలకులందరూ కూడా సాదరంగా కృష్ణుడే ఎదురుగా వస్తుంటే ఆయనను విడిచిపెడతారు. వాళ్ళందరూ వస్తారు. పరమపురుషుడు బంగారు సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్నాడు. ఆ బ్రాహ్మణుడు కూర్చున్న తర్వాత బ్రహ్మణ్య దేవుడైనటువంటి ఆయన పేరు అగ్నిజ్యోతనుడు అనేటువంటి ఆ బ్రాహ్మణ్ణి ఆమె పంపించింది. ఒక లేఖ ఇచ్చి ఆ రుక్మిణీదేవి ఆయన వచ్చాడు. దేవతలు తనను కొలిచినట్లుగానే ఆ స్వామివారు కూడా విప్రోత్తముణ్ణి అర్ఘ్యపాద్యాదులతో కాళ్ళు కడిగి ఆ నీళ్లు తలపైన చల్లుకొని పూజించాడు. అంతటి సత్పురుషులందరికీ కూడా ఆశ్రయుడైనటువంటి కృష్ణ పరమాత్మతో సంభుక్తవంతం విశ్రాంతం ఉపగమ్య సతాం గతి పాణినామభిస్పృశ్యన్ పాదాభ్యగ్రస్తం అపృచ్ఛత. ఆయన దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర కూర్చొని చూడండి, బ్రాహ్మణ భక్తి రాజైనటువంటి కృష్ణ పరమాత్మ కూడా ఆయన ఆ బ్రాహ్మణుడి యొక్క పాదాల దగ్గర కూర్చొని తమ భుక్తవంతం ఆయనకు భోజనం పెట్టించి తిన్న తర్వాత విశ్రాంతిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఉపగమ్య సతాం గతి అభిమృషన్ ఆ విప్రోత్తముని పూజించి బడలిక తొలగిపోయిన తర్వాత ఆయనకు ఏమాత్రం కూడా కష్టం లేని సమయంలో కోమల హస్తాలతో ఆయనకు పాదసేవ చేసుకుంటూ, ఓ విప్రోత్తమ మీరెవరు? పెద్దల నుండి పరంపరాగతమైనటువంటి వేద విద్యను మీరు ధర్మానికి ఏ ఆటంకం రాకుండా చూస్తున్నటువంటి జాతిలో పుట్టిన వాళ్ళు, ధర్మాన్ని మీరు రక్షించే వాళ్ళంచూ ఆయనను బాగా పొగుడుతూ ఆయన దగ్గరికి వచ్చి బ్రాహ్మణులు తన కర్మను మరవకుండా వాళ్ళు వేదాధ్యాపనం చేస్తూ అధ్యయనం చేస్తూ ఉంటారు. సంతుష్టో యర్హి వర్తేత బ్రాహ్మణో ఏనకేనచిత్ అహీయమాన స్వధర్మాత్ యస్య అఖిల కామధుకు. కాబట్టి ఈ భూమి క్షేమంగా సుభిక్షంగా ఉండాలి అంటే బ్రాహ్మణుడు వేద విద్యాభ్యాసం చేసిన వాళ్ళు ఉండాలి, వేదాలు ప్రచారం చేయాలి. అసంతుష్టో అసలు లోకాన్ ఆప్నోత్యపి సురేశ్వర అకించనోపి సంతుష్ట శేతే సర్వాంగ విజ్వర. మంచి స్వభావం కలిగినటువంటి వాళ్ళు కనుక స్వర్గలోకాధిపత్యం ఇంద్ర పదవి లభించినా సరే ఆ సుఖానికి నోచుకోకుండా వాళ్ళ యొక్క నిత్య కర్మలే వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. స్వలాభ సంతుష్టులు, సాధు స్వభావులు, సకల ప్రాణుల యొక్క హితాన్ని కోరుతుండేటువంటి వాళ్ళు, అహంకారం లేనటువంటి వాళ్ళు, శాంతచిత్తులు అయినటువంటి వాళ్ళు విప్రోత్తములు. బ్రాహ్మణుడు అంటే ఇన్ని మంచి గుణాలు వాళ్ళల్లో ఉంటాయి. సర్వదా నేను శిరస్సు వంచి వాళ్లకు నమస్కరిస్తానయ్యా. నిరహంకారిణ శాంతాను నమస్యే శిరస అసకృత్. మాటిమాటికి వాళ్ళకు నేను నమస్కరిస్తానని చెప్తున్నాను. మనవాళ్ళు కూడా వేదంలో చెప్తారు కదా, యో 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 వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మచ ఆయుకీర్తిం ప్రజాం దదుః భాగధేయే నైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః. బ్రాహ్మణుడు అంటే సర్వదేవతా స్వరూపం. సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాః తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి. ఎంతమంది దేవతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేదం చదువుకున్న బ్రాహ్మణి యందు నివసించి ఉంటారట. కాబట్టి యావతీర్వై దేవతాః తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్. అందువల్ల బ్రాహ్మణేభ్యో దివే దివే నమస్కుర్యాత్. బ్రాహ్మణులకు రోజు దండం పెట్టాలి, పొద్దున్నే పెట్టే మళ్ళీ పెట్టేందుకని కాదు. ఎన్నిసార్లు కలబడితే అన్నిసార్లు ఆయనకు నమస్కరించుకోండి, పుణ్యం వస్తుంది. దివే దివే నమస్కుర్యాత్ నా అశ్లీలం కీర్తయేత్. వానికి ఏదన్నా పొగాకు తినే అలవాటు ఇంకేదన్నా చెడ్డ అలవాటు ఉంటుంది అనుకోండి, దాన్ని మనం లెక్కించకుండా ఆయనలో ఉన్న వేదానికి మనం నమస్కరించాలి. దివే దివే నమస్కుర్యాత్ నా అశ్లీలం కీర్తయేత్ ఏతావై ఏవ దేవత ప్రీణాతి. అలా చేస్తే భగవంతుడు ఆ మనిషి యందు ప్రీతుడైతాడు, బ్రాహ్మణ పూజ చేసిన వాణి యందు. అందుకని బ్రాహ్మణ భక్తి కలిగి ఉండాలి అని చెప్పి తెలిసిన వాడిని కనుక మీకు నేను ఇలా పూజ చేస్తున్నానని చెప్పి మనసులో అనుకొని, హే భూసురోత్తమ మీరంతా కుశలంగా ఉన్నారా? మీ దగ్గర వేద విద్య అధ్యయనాలు చక్కగా జరుగుతున్నాయా? సుఖం వసంతి విషయే మీరందరూ కూడా ఆరోగ్యంగా సుఖంగా ఉంటున్నారా? బాల్యమానాః సమే ప్రియః మీ పాలకులందరూ కూడా మీ యందు దయగలిగి ఉంటున్నారా? బ్రాహ్మణులకు భూదక్షిణలు భూరిదక్షిణలు ఇస్తున్నారా? ఏవం సంపృష్టో బ్రాహ్మణ పరమేష్ఠిన. ఈ విధంగా భగవంతుడు అన్ని అడుగుతూ ఉంటే కృష్ణ ప్రభు ప్రశ్నిస్తూ పోతూ ఉన్నాడు, విపులంగా ఆయన చెబుతూ పోతున్నాడు. ఇక రుక్మిణీ సందేశం గురించి వచ్చింది. అయ్యా నేను వచ్చిన పనికి ఇది, మీరు అడిగారు కదా ఎందుకు వచ్చారు అని, అందుకని నేను వచ్చిన పని ఇది. నా పేరు అగ్నిజ్యోతనుడు అంటారు. విదర్భ రాజకుమారి అయినటువంటి భీష్మకుని పుత్రిక అయినటువంటి రుక్మిణి
మిమ్మల్ని ఇష్టపడుతోంది. ఆ విషయం మీకు చెప్పమని హే భువన సుందర నీ వద్దకి వర్తమానం పంపించింది. శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరై హరతో అంగతాపం రూపం దృశాం దృశిమతామఖిలార్థలాభం త్వయ్యచ్యుత విశతి చిత్తమపత్రపం మే చిత్రం అపత్రపం మే. కాబట్టి నా యొక్క చిత్తాన్ని బిడియం లేకుండా నేను చెబుతున్న ఒక మాట ఉన్నదయ్యా కృష్ణ పరమాత్మ, సిగ్గు లేకుండా చెప్తున్నాను అనుకోకు. ఒక ఆడపిల్లని అయ్యుండి నీకు ఒక సమాచారం చేరవేస్తున్నాను. నీ బట్టి నాకు మహాప్రీతి, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ నీవు గనక వద్దనుకుంటే నీ శౌర్య ప్రతాపాలు పరాక్రమాలు అన్నీ విన్న తర్వాతనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దయాదాక్షిణ్యాలలో మీరు నిరుపమానులు, మీ అంతటి వాళ్ళు లేరు. అందుకని నీ వంటి సకల జన మనోభిరాముడైనటువంటి కృష్ణ పరమాత్మనే నేను పతిగా కోరుతున్నాను. ధీరాపతిం కులవతి న వృణీత కన్యా కాళే నృసింహనల లోక మనోభిరామం. కాబట్టి ఏ స్త్రీ కూడా, ఏ కన్యకామణి కూడా అందమైనటువంటి మంచి విజ్ఞానవంతుడైనటువంటి వాడు, దయావంతుడైనటువంటి వాడు, దాక్షిణ్యం ఉన్నటువంటి వాడు, గొప్పవాడినే వరుణిగా కోరుకుంటుంది. అలాగే నేను కూడా సాధారణ కన్యలాగా మిమ్మల్ని చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక శిశుపాలుడు అనేటువంటి ఒక గోమాయువు మా ఇంట్లో ఉన్నాడు. గోమాయువన్ మృగపతి బలిమంబుజాక్ష, హే అంబుజాక్ష, హే కృష్ణ పరమాత్మను మా ఇంటి దగ్గర మాకు వరుసకైనటువంటి వాడు ఒకడు శిశుపాలుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు గోమాయు సదృశ, గోమాయు అంటే నక్కలాగా వాడు నన్ను ఎగవేసుకపోదామని చెప్పి చూస్తున్నాడు. మా అన్నయ్య అయినటువంటి రుక్మికి వాడు ఒక నేస్తం కనుక వాడు మా అన్నకి ఏమి నూరిపోశాడో ఎంతో ఇద్దరు కలిసి నన్ను వాడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మా అమ్మా నాన్నకు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, అమ్మాయికి పెళ్లి కావాలనే ఉంటుంది. కానీ నాకు మాత్రం మనసంతా మీరే నిండి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. కాబట్టి శిశుపాలుడు నన్ను తాకవద్దు, అలా తాకకుండా మీరే ఏమైనా ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయనకే సలహా ఇస్తున్నది. ఎలాగైనా చేసి మీరు నన్ను శిశుపాలుడు ముట్టుకోకుండా మీరు నన్ను గ్రహించండి. గృహ్ణాతుమేన మదఘోష సుతాదయో అన్యే, మదఘోషుడి పుత్రులైనటువంటి శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు అందరు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళెవరు కూడా నన్ను చేరకుండా, నన్ను ముట్టుకోకుండా మీరు నన్ను రక్షించండి. మాం రాక్షసేన విధినోద్వహ వీర్యశుల్కాం. కాబట్టి పరాక్రమాన్నే కట్నంగా చెల్లించి రాక్షస పద్ధతిలోనైనా సరే నన్ను నువ్వు వివాహం చేసుకోవాలి అని చెప్పి ఆమె తన యొక్క సందేశాన్ని ఈ అగ్నిద్యోతుని ద్వారా పంపించింది. ఇంకా అంతఃపురాంతర మరీచి మిహత్య బంధూన్ త్వాముద్వహే కథమితి ప్రవదామి ఉపాయం. అయ్యా మరి చెప్పు జిల్లాని చేసేటప్పుడు ఆమె అన్ని విషయాలు కూడా ఆలోచించుకొని చెప్తున్నది. అయ్యా మరి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నీతో పాటు, కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మరి అడ్డంకులు చాలా ఉంటాయి కదా, ఒక్క ఉపాయం చెప్తానయ్యా నీకు. అంతఃపురాంతరచరి, అక్కడ మా అంతఃపురంలో ఒక అలవాటు ఉన్నది. పెళ్లికి ముందు గౌరీ పూజ చేసుకుంటాం మేము. అంబికాదేవి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసి వస్తాం. అంబికా అమ్మవారి గుడికి వెళ్ళి